వైసీపీ నేతలు అసలు ప్రజాస్వామ్యం ఉంది అనే విషయమే మర్చిపోయారు. 5 ఏళ్లు అడ్డగోలుగా దాడులు, హత్యలకు తెగబడి ఏపీని సర్వనాశనం చేశారు. ఫలితంగా 5 ఏళ్లలోనే 100 ఏళ్ల విధ్వంసం చేశారు. కొడాలి నాని, అనిల్ కుమార్, పిన్నెల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు తాము ప్రజా ప్రతినిధులమనే విషయమే మరిచి వీధి రౌడీల్లా వ్యవహరించారు. సామాన్య ప్రజలను, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. అయితే ఇక మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసులో పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్టు సమయంలోనూ వీధి రౌడీలా వ్యవహరించాడు పిన్నెల్లి. అరెస్టు సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తను బలవంతంగా కడుపులో గుద్ది తన కోపాన్ని వెళ్లగక్కాడు. అరెస్ట్ అవుతూ కూడా టీడీపీ కార్యకర్తను కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీళ్ళని ఊరికే అరెస్ట్ చేస్తే సరిపోదు, ఇంకో కేసు ఫైల్ చేయాలి, జీవితాంతం జైల్లోనే ఉంచేలా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బానిసత్వ సంఖ్యలు తెగాయనే ఆనందంతో అక్కడికి వెళ్తే పిన్నెల్లి టీడీపీ కార్యకర్తపై దాడి చేశాడు. ఏం చేయాలో తెలియక కార్యకర్త కడుపులో గుద్ది రాక్షస ఆనందం పొందాడు పిన్నెల్లి. కాగా నర్సారావుపేటలోని నివాసంలో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ ఆఫీస్కు తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల టైంలో అల్లర్లకు సంబంధించి మరో 3 కేసులు నమోదయ్యాయి. ఏపీ హైకోర్టు పిన్నెల్లి బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి. ఇందుకు సంబంధించిన వీడియోలు తర్వాత సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలింగ్ రోజుతో పాటు తర్వాతి రోజు మాచర్లలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 బెయిల్ పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి. అయితే ఆ వార్తలను ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. మాచర్ల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతిలో ఓడిపోయారు.